హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ హాస్టల్కి వెళ్తున్నానని నైట్ ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నాము. సో దానికి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి దంచుకున్నాం అన్నమాట. మా డాడీ చికెన్ తేవడానికి రోడ్ మీదకి వెళ్ళిండు. సో ఈ గ్యాప్లో నేను ఆనియన్స్ వేపుకున్నాను అనమాట. ఇంకా చికెన్ తెచ్చినాక దాంట్లో సాల్ట్, కొంచెం కారం వేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం. తర్వాత లెమన్ పిండుకున్నాను ఒకటి, కర్డ్ వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా. నెయ్యి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. తర్వాత కొంచెం ఆయిల్ కూడా పోసుకున్నా. ఇంకా కలిపిన కానీ ధనియాల పొడి మసాలా మర్చిపోయినా, అందుకనే మళ్ళీ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను. తర్వాత అదంతా మంచిగా కలుపుకొని ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్నా. కొంచెం సేపు ఒక 30 minutes అట్లా ఉంచిన. తర్వాత బియ్యం కడిగి ఆ బియ్యము ఇంకా ఈ మ్యాగ్నేట్ చేసుకున్నది 2 పొయ్యిల మీద పెట్టుకున్నా. బియ్యంలో బగారా ఆకు, ఇంకా కొన్ని లవంగాలు, బగారా సామాను ఉంటుంది కదా, అదంతా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా రైస్లో కూడా. మీరు మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి సాల్ట్. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్న దాంట్లోనే. తర్వాత ఇక 2 అవుతున్నాయి అన్నమాట. అటు చికెన్ ఇటు రైస్ 2 కొంచెం మంచిగా. తర్వాత ఒక 80% కుక్ అయింది రైస్, ఇంకా చికెన్ కూడా అయిపోయింది, మంచిగా కుక్ అయింది. ఇంకా దింపుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం కర్రీ వేసుకొని తర్వాత ఇట్లా లేయర్స్ లాగా రైస్ వేసుకున్నాను అనమాట. కొంచెం ఒక 3 to 4 లేయర్స్ వేసుకున్న రైస్ కర్రీ. తర్వాత మధ్యలో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న మధ్యలో. ఇదంతా చేయడానికి నాకు ఒక 1 hour టైం పట్టింది. బాగానే అది కుక్ అయ్యి మేము తినేసరికి ఒక 2 to 2.5 hours మంచిగా టైం పట్టింది. ఇంకా లేయర్స్ వేసుకుంటున్నా. మా అమ్మనేమో నువ్వు చేసే బిర్యానీ ఏమో కానీ గిన్నెలు మొత్తం ఆగమాగం చేసినావు ఇల్లంతా అని మా అమ్మ ఒక పక్క నుంచి మొత్తుకుంటుంది. ఇదంతా వేసే గ్యాప్లో మా లడ్డుగాడికి ఆకలి అయింది. అయితే వాడు గిన్నె పట్టుకొని వచ్చిండు నా దగ్గరికి. అక్క అన్నం వేయి అని అంటున్నాడు. వాడికి నేను ఇంకా అవ్వలేదురా, కొంచెం సేపు ఆగురా, ఒక 5 minutes అన్నా కూడా వాడు ఇంటలేడు, గిన్నె ఎత్తేసిండు. ఇంకా ఇట్లా కాదని చెప్పి ఒక బనానా ఇచ్చినాము, అది తిన్నాడు. మళ్ళీ వాడు వచ్చిండు ఇంకో గిన్నె తీసుకొని. వాడు అస్సలు ఆగుతలేడు. అది ఆల్రెడీ ఉడికింది కావచ్చు, మా అక్క నాకు వేయట్లేదేమో అని అనుకుంటున్నాడు వాడు, కానీ అక్కడ ఉడకలేదు. ఇంకా వాడు ఇట్లా తిన్నాడని చెప్పి ఇక కొంచెం అది వేసినాం అన్నమాట. అది ఉడకలేదురా, కడుపు నొస్తుందని అన్నా కూడా వాడు వినట్లేడు. సో ఇంకా రైస్ వేసి కొంచెం సూప్ వేసిన, తిన్నాడు. తిని మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఇంకొకసారి కూడా వేయించుకున్నాడు వాడు నా దగ్గర. ఇంకా లేయర్స్ అయిపోయింది. ఇక లాస్ట్కి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి దాంట్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసినాం అన్నమాట. వేసి ఇంకా దాన్ని తీసుకుపోయి పొయ్యి మీద పెట్టినాము. కొత్తిమీర సరిపోలేదని మళ్ళీ వేసిన. మళ్ళీ వాడు ఇంకొకసారి వచ్చిండు, మళ్ళీ కొంచెం పెట్టిన. తర్వాత వెళ్ళి కూర్చొని తిన్నాడు. ఇంకా పొయ్యి మీద పెట్టి దానికి ఒక 30 minutes అట్లా అయిన తర్వాత ఉడికింది, మంచిగానే ఉడికింది. ఆవిరి పోకుండా దానిపైన రోల్ పెట్టిన అనమాట. బిర్యానీ అయితే మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇక వాడికి ఆకలి అవుతుందని ఫస్ట్ వాడికే తినిపించాం అనమాట. వాడు కూడా మంచిగా తిన్నాడు.
అయితే సూపర్ ఉందని చెప్పురా అని అంటే చెప్పిండు. మళ్ళీ అది సరిపోక ఇంకా వాళ్ళ మమ్మీ ప్లేట్ కూడా గుంజుకొని వాళ్ళ ఆడి ప్లేట్లు వేసుకొని తిన్నాడు. మేమైతే ఇట్లా వేసుకున్నాం బిర్యానీ. మీరైతే ఇట్లా వేసుకుంటారో కామెంట్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.